సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధర్యం కావ్యపఠనం కావిస్తున్న శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు ఈ కావ్యాన్ని ధారావాహిక ప్రసంగంలో ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 93వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రత్న శర్మ గారికి స్వాగతం. నమస్తే. అంత నా రాజు మరలత జీవహరణమునకై శాసింపను ఉద్యుక్తుండైనట్లు అగుపడినందున భయభ్రాంత చిత్తుండై మతిమంతుండనదగు జన్నిగట్ట అబ్బాయటంచు వచ్చి సదీశ్వర నీవింత తామసం పూనినజో లోకములు భరింపనగునే. అంత నా రాజు మరలత జీవహరణమునకై శాసింపను ఉద్యుక్తుండైనట్లు అగుపడినందున భయభ్రాంత చిత్తుండై మతిమంతుడనదగు జన్నిగట్ట అబ్బాయడంచు వచ్చి సదీశ్వర నీవంత తామసం పూనినచో లోకములు భరింపనగునే. ఇదియే చాలు శాంతింపుమని హస్తమును పట్టుకొనిన ఆ పురుషోత్తమును ధిక్కరింపదాలగా అతన్ని వెనుకంజ వేయుచున్న సమయమున అంత రాజు, ఇక్కడ రాజు అంటే ఒక దిక్కునకు అధిపతి, ఈశాన్య దిక్కుకు అధిపతి అయినటువంటి ఈ శివుడు. అంత నా రాజు మరల తజ్జీవహరణమునకై శాసింపను ఉద్యుక్తుండైనట్లు అగుపడినందున అతన్ని జీవహరణం చేయటానికి అంటే చంపటానికి తల తీశాడు. అంతటితో ఆయన కోపం ఆగలేదు. ఒక తల నరికాడు ఎవరికి? బ్రహ్మదేవుడికి. అయినా ఆయన కోపం ఆగలేదు. ఆగనందున ఏం చేశాడు? తజ్జీవహరణమునకై శాసింపను ఉద్యుక్తుండైనట్లు అగుపడినందున అతను ప్రాణాలు తీయటానికి సిద్ధపడ్డట్టుగా కనిపిస్తున్నందున భయభ్రాంత చిత్తుండై మతిమంతుడనదగు జన్నిగట్టు అదిట. జన్నిగట్టు అంటే బ్రహ్మ, ఆయన యొక్క అంటే తండ్రి. బ్రహ్మ తండ్రి విష్ణువు. విష్ణువు యొక్క నాభి నుండి పుట్టినవాడు, పద్మం నుంచి పుట్టినవాడు అని కదా. అందుచేత జన్నిగట్టు విష్ణువు అబ్బాయటంచు వచ్చి అయ్యో అనుకుంటూ వచ్చాడు ఆయన. సదీశ్వర, గణేశ్వరుడు కదా ఆయన, ప్రమదగణాలకి అధిపతి కాబట్టి సదీశ్వర అంటే ఓ శివ అని. నీవింత తామసం పూనినచో లోకములు భరింపనగునే. ఇదిగో ఇంత తామసాన్ని చూపించినట్టయితే లోకాలు ఏమైపోతాయి? లోకములు భరింపనగునే. ఇదే చాలు శాంతింపుమని హస్తమును పట్టుకొనిన. అప్పుడు ఆయన చేయబట్టుకుని ఆపాడు. ఎవరు? విష్ణువు. హస్తమును పట్టుకొనిన ఆ పురుషోత్తమును ధిక్కరింపదాలక, పురుషోత్తముడైనటువంటి ఆ విష్ణువుని ధిక్కరించదాలక అతడు వెనుకంజి వేయుచున్న సమయమున ఒక అడుగు వెనక్కి వేస్తున్నాడట. వెనకంజి వేయుచున్న సమయమున ఒక అడుగు వెనక్కి వేస్తున్న సమయం అంటే చంపడానికి ఉద్యుక్తుడైనటువంటి వాడిని విష్ణువు ఆపాడు. సరే, విష్ణువు కాబట్టి వచ్చినవాడు శంకరుడు కూడా ఆయన్ని చూసి అట్లా ఆగాడు. అదిగో వెనకంజ వేయుచున్న సమయమున అన్నాడు. అందుకు ఇది శివకథలో. చంద్రుడి కథలో అంత నా రాజు అంటే ఇక్కడ సాధారణంగానే చంద్రుడు అని అర్థం. అంత నా రాజు మరలత జీవహరణమునకై శాసింపన్, జీవహరణానికి చంపడానికి ఎవరిని? బృహస్పతిని. శాసింపన్ ఉద్యుక్తుడైనట్లు అగుపడినందున, సిద్ధమైనట్టుగా కనపడుతూ ఉండటం చేత భయభ్రాంత చిత్తుండై మతివంతుండనదగు జన్నిగట్టు, బుద్ధిమంతుడైనటువంటి బ్రహ్మ. ఇక్కడ జన్నిగట్టు అంటే బ్రహ్మ. అబ్బా వచ్చి అయ్యయ్యో అనుకుంటూ వచ్చాడు. అబ్బబ్బా, ఇక్కడ 2 సార్లు అబ్బబ్బా అని. ఇందాక విడదీసినప్పుడు జన్నిగట్టు అబ్బాయి అని అన్నాం. ఇక్కడ జన్నిగట్టు వరకు విడగొట్టాం, అబ్బాయి అని 2 సార్లు అబ్బా అనిపించాం అంతే. వచ్చి సదీశ్వర, సత్ అంటే నక్షత్రాలు, సదీశ్వర అంటే నక్షత్రాధిపతి రాజా ఓ చంద్రుడా అని. నీవింత తామసం పూనినచో లోకములు భరింపరావునే. ఇంత తామసాన్ని ప్రదర్శించినట్టయితే
లోకాలు మరి నిలబడతాయా? ఇదే చాలు శాంతింపుమని హస్తమును పట్టుకునినా ఇంకా శాంతించవయ్యా అని చెప్పేసి చంద్రుని కూడా చేయబట్టుకుని ఆపాడు బ్రహ్మ. ఆ పురుషోత్తమును ధిక్కరింపదాలగా అతను వెనకంజ వేయుచున్న సమయమున బ్రహ్మ మాట కాదని లేక ఆయన కూడా వెనకంజ వేశాడు ఒక్క అడుగు. ఇది చంద్రుడి కథలో. సారంగధరుడి కథలో ఏమిటి? అంత నా రాజు సారంగధరుని తండ్రి రాజరాజ నరేంద్రుడు మరలత జీవహరణమునగై శాసింపన్. అతని జీవహరణాన్ని అంటే చంపడానికి శాసింపను ఉద్యుక్తుండైనట్లు అగుపడినందున, దానికి సిద్ధమైనట్టుగా కనబడుతున్నందున భయభ్రాంత చిత్తుండై, భయంతో కూడినటువంటి వాడై మతిమంతుడనదగు జన్నికట్టు మతిమంతుడు అనేటువంటి పేరు కలిగిన బ్రాహ్మణ మంత్రి, ఎవరో ఒకడు బ్రాహ్మణుడు మంత్రి మతిమంతుడు. అతను ఏం చేశాడు? అబ్బబ్బా అటంచు వచ్చి, సదీశ్వర నీవింత తామసంబు నిలుచో లోకంబులు భరింపనగునే అని రాజును ఆపాడు. మరి సదీశ్వర అంటే ఓ రాజా అని అంతే, ఏ ప్రభుత్తమ అంటాం. నీవింత తామసంబు నిలుచో లోకంబులు భరింపనగునే, ఇదే చాలు శాంతింపుమని. సరే ఇప్పటికి జరిగింది చాలు, ఇంకా శాంతించు అని చెప్పేసి హస్తమును పట్టుకొనినా ఆ పురుషోత్తమును ధిక్కరింపదాలగా అదిగా వచ్చినటువంటి ఆ మతివంతుడైనటువంటి మంత్రి యొక్క మాటను కాదనలేక ధిక్కరించగా అతను వెనకంజ వేయుచున్న సమయమున ఒక అడుగు వెనక్కి వేశాడట రాజరాజ నరేంద్రుడు. ఇది ఈ మూడు కథల్లో. అతడ కనుగొన్న వారలయందు కొందరవనిలో తప్పునే అగంబెవరికేని రమణికై ఎంతలెనిస సారంగధరుడు సాహసికుడైన తా గురుద్రోహిగాడే. ఇక్కడ ఏం చూస్తున్నాడంటే, అతడ కనుగొన్న వారలయందు, అక్కడ కొంతమంది ఇదంతా చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రేక్షకులు. అతడ కనుగొన్న వారలు, అది చూసినటువంటి వారలు, అందులో కొందరు అవనిలో తప్పునే అగంబెవరికేని, చేసిన పాపాన్ని అనుభవించక తప్పదయ్యా లోకంలో. అవనిలో తప్పునే అగంబు ఎవరికేని, అగంబు ఎవరికేని, ఎంత పాపం అయినా కూడా చేసిన వాడు చేసినట్టు అనుభవించవలసిందే, తప్పించుకునేదానికి మార్గం లేదని. రమణిక ఎంతలే నిశారంగధరుడు, రమణి కోసం ఎంతలే నిశారంగధరుడు. మూడు కథల్లో కూడా ఇదే కదా, అక్కడ పార్వతి కోసం, ఇక్కడ తార కోసం, ఇక్కడ చిత్రాంగి కోసం. అందుకే రమణికై అన్నాడు, ఒకటే మాట. రమణికై ఎంతలేని సారంగధరుడు ఎంతలనశన్, ఎంత భారాన్ని పూనాడు అని. సాహసికుడైన దా గురుద్రోహిగాడే, సాహసవంతుడైనప్పటికీ గురుద్రోహిగాడే, తాను గురుద్రోహి అవుతాడు, తండ్రికి అపకారం చేసిన వాడు అవుతాడు. పురాణ భేదాల వల్ల శంకరుడు తండ్రి బ్రహ్మ అని, బ్రహ్మపుత్రుడు శంకరుడు అని పురాణ భేదాలు కొన్ని పురాణాల్లో చెప్పబడి ఉన్నందువల్ల ఇక్కడ గురుద్రోహి అంటే తండ్రికి ద్రోహం చేసిన వాడు అవుతాడు కదా. ఎలా? తలదీసేసినందుకు, లేదు చంపడానికి ఉద్యమిస్తున్నందుకు, ఉద్యుక్తుడవుతున్నందుకు గురుద్రోహి అవుతాడు. కాబట్టి రమణి కోసం ఎంత చేస్తున్నారు, ఎంత భారాన్ని. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే బ్రహ్మహత్యా పాతకం కూడా చుట్టుకుంటుంది. అందువల్ల ఇలాంటి కార్యక్రమానికి వెళ్లకుండా ఉండటం మంచిది. అంత ముందుకు వెళ్లకుండా ఆగితే బాగుండు అని ఆపాడు అనమాట. అక్కడ శివుడు ఆగాడు. కేవలం రమణి కోసం, అంటే పార్వతి కోసం ఎంత సాహసానికి ఒడిగడుతున్నాడు అని శివకథలో. అదే మీకు
చంద్రుడి కథలో తార కోసం గురుహత్యా పాతకం, బ్రహ్మహత్యా పాతకం, గురుహత్యా పాతకం. ఎందుకు? బృహస్పతిని చంపడం అనేది. చంపడానికి పోతున్నాడు, ఉద్యమించాడని చెప్తున్నాడు అక్కడ, ఉద్యుక్తుడయ్యాడని చెబుతున్నాడు. అందువల్ల ఇక మూడో కథలో సారంగధరుడి కథలో కూడా రమణికై ఎంతలనేసి సారంగధరుడు సాహసికుడైన తా గురుద్రోహిగాడే. ఇక్కడ కూడా గురువు అంటే తండ్రి అని అర్థం. రాజరాజ నరేంద్రుడు గురుద్రోహిగాడే అని చెప్పి మూడు కథల్లో కూడా. అనుజు మరికొందరట్లుగా అది ఇట్లా లోకలు అనుకుంటున్నారని, చూస్తున్నటువంటి లోకలు అనుకుంటున్నారు ఈ రకంగా అని. ఎంత సాహసం చేస్తున్నాడు ఇతను, దానివల్ల గురుద్రోహి అవుతాడు కదా అని శివకథలో, అలాగే రాజరాజ నరేంద్రుని కథలో. గురుద్రోహి అన్నప్పుడు తండ్రికి ద్రోహం చేసిన వాడు అవుతాడు కదా. అదే రాజరాజ చంద్రుడి కథలో గురుద్రోహి అంటే ఆయన నిజంగానే గురువు బృహస్పతి, కాబట్టి గురువుకి ద్రోహం చేసిన వాడు అవుతాడు కదా చంద్రుడు అని. ఇలా మూడు కథల్లో కూడా చెప్పుకోవాలి. అలా లోకులు అనుకుంటున్నారు అనేది. ఇంకా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అనుజు మరికొందరట్లుగా అదు అతడహీన గుణుడు, ప్రశమిత దోషుడు, కువలయాప్తుడు, హరిభయంకరుడు, అతిధీరుడగుట వలన ఏరు సారంగధరునంబలేరటండ్రు. నిజానికి సారంగధరుడు చాలా పరాక్రమవంతుడు, శివుడు. అటువంటి వాడిని వంచడం ఎవరికి సాధ్యం కాదు, ఓడించడము ఎవరికి సాధ్యం కాదు. ఏరు సారంగధరుడు వంపలేరటండ్రు. ఎవరు కూడా, ఏరు అంటే ఎవరు, సారంగధరుని వంపలేరటండ్రు. ఆయన్ని వంచడం ఎవరికి కూడా సాధ్యం కాదు అని. అనుచు మరికొందరు అట్లు కాదు, అతడు అహీన గుణుడు అన్నాడు. విశేషణాలు చెప్పాడు ఇక్కడ. అహీన గుణుడు, ప్రశమిత దోషుడు, కువలయాప్తుడు, హరిభయంకరుడు, అతిధీరుడు, ఇన్నున్నాయి ఆయనకి లక్షణాలు. ఇవన్నీ విశేషణాలే. ఏమిటి ఇందులో ఒక్కొక్కటి? అహీన గుణుడు అన్నాడు. శివకథలో శివుడికి ఉన్నటువంటి విశేషణాలు ఇవన్నీ. అహీన గుణుడు అన్నాడు. సాధారణంగా అహీన గుణుడు అంటే తక్కువగాని గుణాలు కలిగిన వాడు అని, చాలా గొప్ప గుణం కలిగినటువంటి వాడు అని చెప్పాలి. కానీ శివుడి విషయంలో ఇక్కడ ఏం చెప్పాల్సి వస్తుందంటే అహీన గుణుడు అంటే అహీన, అహి సంబంధమైన అని. అహి అంటే పాము, అహి సంబంధమైన. గుణుడు అంటే గుణము అంటే అలెత్రాడు, వింటి నారి. అలెత్రాడుగా కలిగిన వాడు, పాము అలెత్రాడుగా కలిగిన వాడు అంటే ఆదిశేషుడిని అలెత్రాడుగా చేసుకున్నాడు అని. అందువల్ల అహీన గుణుడు అని. సాధారణార్థంలో దీనికి రెండు అర్థాలు ఇలా చెప్పుకోవాలి. అహీన గుణుడు అంటే హీనముగా గుణాలు కలిగిన వాడు, అంటే గొప్ప గుణాలు కలిగిన వాడు అనేది ఒకటి. అహీన అని శివుడికి ప్రత్యేకించి చెప్పాల్సి వచ్చినప్పుడు అహీన అంటే అహి సంబంధమైన అని. అహి అంటే పాము, ఆదిశేషునికి సంబంధమైనటువంటి అని. ఆదిశేషుణ్ణి గుణంగా కలిగిన వాడు, అలిత్రాడుగా కలిగిన వాడు అహీన గుణుడు అని. ప్రశమిత దోషుడు, శమించిన దోషం కలిగిన వాడు. అలాగే కువలయాప్తుడు, శమించిన దోషములు అంటే దోషం అంటే పాపం అనే అర్థం కూడా ఉంది, కాబట్టి పాపాలు శమింపజేసిన వాడు అని, శమింపజేయబడినటువంటి వాడు అని. అలాగే కువలయాప్తుడు, కువలయాలకు ఆప్తుడు. ఇక్కడ కువలయము భూమి, భూమికి ఆప్తుడు అని, భూవలయానికి మిత్రుడైనటువంటి వాడు అని. హరిభయంకరుడు, శత్రుభయంకరుడు. హరి అంటే శత్రువులు, శత్రుభయంకరుడు అని. అతిధీరుడు, మిక్కిలి ధీరత్వాన్ని కలిగినటువంటి వాడు అయినటువంటి ఇవన్నీ గుణాలు ఉండటం వల్ల
ఏరు సారంగధరుని పంపలేరు, ఎవరు కూడా సారంగధరుని ఓడించలేరు అని. ఇది శివుడి పరంగా, శివకథ పరంగా. లోకలు అనుకోవటం, ఎవరు ఎవరిదో అనలా, లోకలు అనుకుంటున్నారు ఇట్లా అంతే. ఒకళ్ళతోటి మాట్లాడుకుంటున్నారు, లోకలే ఇలా అనుకుంటున్నారు. శివుడిని ఎవరు పరాజయం పాలు చేయలేరు అని. చంద్రుడి కథలో చంద్రుడు కూడా ఇలా అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? మరికొందరు అట్లు కాదు, అతడు అహీనగుణుడు, తక్కువగాని గుణాలు కలిగిన వాడు, గొప్ప గుణాలు కలిగినటువంటి వాడు, గొప్ప గుణవంతుడు. అలాగే ప్రశమిత దోషుడు, సేవింపజేయబడినటువంటి నేరములు దోషములు కలిగినటువంటి వాడు. కువలయాప్తుడు, కువలయాలకు కలువలకు ఆప్తుడు. ఇక్కడ కువలయం అన్నప్పుడు భూమి అని చెప్పాల్సిన అవసరం లేదు. కువలయం అంటే కలువలు, కలువలకు ఆప్తుడు చంద్రుడు. కువలయాప్తుడు. హరిభయంకరుడు, ఇక్కడ శత్రువులకు భయంకరుడు అని చెప్పాల్సిన అవసరం లేదు. హరి అంటే చక్రవాక పక్షుడు, చక్రవాకాలకు భయం కలిగించేవాడు అని. రాత్రుల్లో అవి ఉండవట, పగలు తిరుగుతూ ఉంటాయేమో వెన్నెలకు తిరిగినట్టు. హరిభయంకరుడు, హరి అంటే చక్రవాక పక్షుడు అని. అతిధీరుడు, చాలా ధైర్యం కలిగిన వాడు. అవటం వల్ల ఏరు ఎవరు కూడా సారంగధరుని ఒప్పలేరు అటండ్రు. సారంగధరుడు అంటే చంద్రుడిని ఎవరు కూడా ఓడించలేరు అని చెప్పడం. ఇది ఇందులో ఉన్నటువంటి విశేషణాలు. అక్కడికి ఇక్కడికి కొన్ని తేడాలు చెప్పుకున్నాం. అహీనగుండు అన్నప్పుడు అక్కడ ఆదిశేషుడు వింటికి నారిగా కలిగినటువంటి వాడు అని శివకథలో చెప్పుకున్నాం. కానీ చంద్రుడి కథలో అహీనగుండు అంటే గొప్ప గుణాలు కలిగిన వాడు అని చెప్పుకున్నాం. అదొక తేడా. అలాగే కువలయాప్తుడు అన్నప్పుడు ఆయన భూమికి మిత్రుడు అని చెప్పాం, ఇక్కడ కలువలకు మిత్రుడు అని చెప్పాం. అలాగే హరిభయంకరుడు అన్న చోటు కూడా అక్కడ శత్రు భయంకరుడు అని చెప్పాం శివకథలో, ఇక్కడ చక్రవాక పక్షులకు భయం కలిగించేవాడు అని చెప్పాం. ఇలా 2-3 భేదాలు ఈ కథకి ఆ కథలో. ఇక మూడవ కథ సారంగధరుడిది. ఇక్కడేమిటి? మరికొందరు అట్లు కాదు, అతడు అహీనగుణుడు, చాలా గొప్ప గుణాలు కలిగిన వాడు. అలాగే ప్రశమిత దోషుడు, శమింపబడినటువంటి దోషాలు కలిగినటువంటి వాడు. అలాగే కువలయాప్తుడు, భూమండలానికి చాలా మిత్రుడు. హరిభయంకరుడు, శత్రువులకు భయం కలిగించేవాడు. అతిధీరుడు, చాలా బుద్ధిమంతుడు, చాలా విద్వాంసుడు, గొప్ప విద్వాంసుడు అవటం వల్ల ఎవరు కూడా సారంగధరుని నమ్మలేరు. ఇలా ఈ 3 కథల్లో కూడా రాణనా తలవరులు సారంగధరుని పర విజయుని సత్వసంపన్ను సూరిచిరాజినొప్పించి కొనిపోయి యోజగాన విదళిత విపత్కరునిగా కావించిరిదమీ. అప్పుడు శివకథలో రాణ అంటే ఒప్పునట్టుగా, ఒప్పిదముగానే, ఆ తలవరులు, వరులు అంటే ఆ పెండ్లకు వచ్చినటువంటి శ్రేష్ఠులంతా కూడా అని. సారంగధరుని పరవిజయుని సత్వసంపన్నుని సురుచిరాజినొప్పించి. ఇక్కడ సురుచిర ఆజి అన్నప్పుడు యుద్ధం కాదు. ఆజి అంటే యుద్ధం అనే అర్థం ఉంది, కానీ ఇక్కడ ఆజి అంటే అజ సంబంధమైనటువంటి ఆజి. అజుడు అంటే బ్రహ్మ, అజునికి సంబంధించినటువంటి వాడు కాబట్టి ఆజి. ఇది శివుడు అనే అర్థంలో వాడారు ఈ పదాన్ని. రాణన తలవరులు, ఆతలన్ అనేది చివరిలో కలుపుకున్నాడు. వరులు శ్రేష్ఠులైనటువంటి, ఆ పెళ్లికి వచ్చినటువంటి శ్రేష్ఠులైన పెద్దలు సారంగధరుని, శివుణ్ణి, పరవిజయుని, శత్రువులను జయించేటువంటి వాడిని, సత్వసంపన్నుని, బల సంపన్నుని, సురుచిర మనోహరమైనటువంటి ఆజిన్ అజ సంబంధమైనటువంటి శంకరుణ్ణి ఒప్పించి కొనిపోయి ఈ రకంగా ఆయన సమ్మతిపరిచి
కొనిపోయి, ఏమిటి కొనిపోయారు? ఆ తలను కొనిపోయి అని. ఖండించినటువంటి ఆ తలని ఇదిగో తీసుకుని పోయి అని. క్రమముగా కానన్ కనిపించేటట్టుగా ఓజన్ కానన్ విదళిత విపత్కరుని గావించిరి తమి. విదళిత విపత్కరుని అంటే మిక్కిలి ఖండింపబడినటువంటి ఆ విపత్కరుని, ఆ ఆపద కలిగినటువంటి వాడినిగా, ఆపద కలవాడినిగా తమిన్ గావించిరి అపేక్షతోటి చేశారు అని. ఇలా ఆయన్ని పక్కకు తీసుకెళ్లారు. ఆ తలని ఆయన్ని కూడా ఈ ప్రమాదం నుంచి తప్పించారు అని. ఇది ఆయన ఎప్పుడైతే చంపుదాం అనుకున్నాడో అదిగో ఆ ప్రమాదం నుంచి తప్పించారు అని. ఇది శివకథలో శంకరుడి నుంచి తప్పించారని. ఇక్కడ శంకరుడికి చాలా విశేషాలు చెప్పాడు. సారంగధరుడు అంటే శంకరుడే. పరవిజయుడు, శత్రువుల్ని జయించేవాడు, సత్వ సంపన్నుడు, బల సంపన్నుడు, సురుచిర ఆజిన్, మనోహరమైనటువంటి ఆజిన్, అజ సంబంధమైనటువంటి శంకరుణ్ణి అని, అంటే ఆ అర్జుని యొక్క కొడుకుని అని. ఇలా ఇక చంద్రుడి కథలో ఒప్పితమగునట్టుగా ఆ తల, ఇక్కడ ఆతల అంటే అవతల అని, అవతల ఆతల అయింది అంటే ఆ పిమ్మట అని. ఆతలన్ ఆ తర్వాత వరులు సారంగధరుని, వరులు అంటే యుద్ధమునందు ఉన్నటువంటి శ్రేష్ఠులంతా కూడా సురశ్రేష్ఠులు, వాళ్ళందరూ సహాయంతో యుద్ధం చేస్తున్నాడు కాబట్టి వాళ్ళందరినీ కూడా సారంగధరుని, చంద్రుణ్ణి, పరవిజయుని, శత్రువుల్ని జయించేటువంటి వాడిని, సత్వ సంపన్నుని, బలం కలిగినటువంటి వాడిని, సురుచిరాజుని ఒప్పించి, యుద్ధంలో ఒప్పించి. ఇక్కడ మాత్రం సురుచిర ఆజి, ఆజి అంటే యుద్ధం అనే చెప్పాలి. యుద్ధంలో ఒప్పించి అంగీకరింపజేసి, ఓజ, ఓజ అంటే ఉపాధ్యాయుడు అని. ఇందాకేమో ఓజన్ అంటే వరుసగా అని చెప్పాం, క్రమంగా అని చెప్పాం. ఇక్కడ ఓజన్ అంటే ఉపాధ్యాయుడు అని. ఉపాధ్యాయుడు అయినటువంటి బృహస్పతి, గురువు అయినటువంటి బృహస్పతి అని. బృహస్పతిని కానన్ చూసినట్లుగా కొనిపోయి యుద్ధము నుంచి వెనక్కి తీసుకెళ్లారు. తమిన్ అపేక్షతో విదళిత విపత్కరుగన్ చేశాను అని కావించిరి. విదళిత విపత్కరునిగన్ చేశను అంటే ఆపద తొలగించిన వాడిలాగా చేశారని, అక్కడ ఆయనకి కష్టం కలగకుండా చేశారని. ఛేదింపబడినటువంటి విదళిత, ఛేదింపబడినటువంటి విపత్కరునిగా, ఆపద కరములు గలవానిగా. ఈయనకి ఏమైందంటే కరములు, కిరణాలు, వాటిని ఛేదించమని చెప్పారు అక్కడ. అదిగో దానికి సంబంధించినటువంటి అంశం అన్నమాట. సరే, ఇతరులకు బాధకరుడు కానట్లుగా చేయటం విదళిత విపత్కరుడు అంటే. అలా చేశారు అని. ఇక మూడో కథలో రానను ఒప్పునట్టుగా ఆ తల వరలు. ఇక్కడ ఆ తల అనేది 3 చోట్ల 3 రకాలుగా వాడారు. మొదటిదేమో తల, శివుడు పరంగా చెప్పినప్పుడు తలే. చంద్రుడి పరంగా చెప్పినప్పుడు ఆ తల అంటే అవతల, అటు పిమ్మట అని చెప్పాం. ఇప్పుడు ఆ తలవరులు అన్నాడు. తలవరులు అంటే మరి వాళ్ళని ఏమంటాము, తలారి వాళ్ళు, నరికేటువంటి వాళ్ళు. శిక్షలు విధించినప్పుడు, ప్రాణాలు తీయమన్నప్పుడు, ఇది కాళ్ళు చేతులు నరకమన్నప్పుడు తలారి వాళ్ళని పిలుస్తారు. వాళ్ళు వచ్చి ఆ కార్యాన్ని నెరవేరుస్తారు. అది రాజరిక వ్యవస్థలో అలా ఉండింది. కాబట్టి ఇక్కడ ఆ తలారులు పరవిజయుని
సత్వసంపన్నుని అయినటువంటి, అంటే పరవిజయుడు అంటే ఇతరులకు జయింపుగా అలవి కానివాడు అని. పరవిజయుడు ఇతరులను జయిస్తాడని. అలాగే సత్వసంపన్నుడు అంటే బలవంతుడు అని, బల సంపన్నుడు అని. సరుచిరాజిన్, సురుచిరాజిన్, సురుచిర ఆజిన్, సురుచిర ఆజిన్. ఇక్కడ సురుచి రాజిన్ అని విడగొట్టారు. సరుచి, సురుచి అంటే మంచి కాంతి, రాజిన్ అంటే సమూహం, మంచి కాంతి సమూహం కలిగినటువంటి వాడు అని. ఇక్కడ యుద్ధాలతో ఏం సంబంధం లేదు కాబట్టి ఆజిన్ అనే దానికి ఈ విడగొట్టడంలో విశేషం అది. సుచిర రాజిన్, సుచి, సురుచి, రుచి అంటే కాంతి, సురుచి మంచి కాంతి కలిగినటువంటి, కాంతి యొక్క రాజిన్ సమూహం కలిగినటువంటి వాడు. సారంగధరుడు పేరు. ఆయనను ఒప్పించుకొని పోయి, నొప్పించి, ఇక్కడ ఒప్పించి కాదు, ఇక్కడ నొప్పించి, శిక్ష కాబట్టి నొప్పించడమే, ఆయన్ని బాధ పెట్టుచూ తీసుకెళ్లారన్నమాట. ఓజన్ క్రమముగా కానన్, కానన్ ఇందాక చూచు అనే అర్థం వాడాం కానా అన్నప్పుడు. ఇక్కడ కానన్ అంటే అడవి, అరణ్యంలోనికి తీసుకెళ్లారు. తమిన్ రాత్రి అందు, చీకటిలో అని. ఇంతకుముందు అపేక్ష, కోరిక ఇలాంటి పదాల్లో వాడాం దాన్ని రెండో అర్థంలో. ఇది మూడో అర్థంలో తమి అంటే చీకటిలో అని అర్థం. అరణ్యంలోకి తీసుకెళ్లారు చీకటిలో, ఇతన్ని బాధ పెట్టుకుంటూ తీసుకెళ్ళి ఏం చేశారు? విదళిత విపత్ కరుణిగా కావించరి. విదళిత నరకబడినటువంటి, వి చక్కనైనటువంటి, విశేషమైనటువంటి, పత్ కాళ్ళని, కర చేతుల్ని, ఇలా కావించిరి. విదళితము కావించిరి, ఖండించారని. విదళిత విపత్ కరుణిగా కావించిరి. ఆయన యొక్క కాళ్ళు చేతుల్ని నరికిన వాళ్ళు నరికారు, ఇట్లా చేశారు అని శిక్షది. ఆ తలార్లు ఆ శిక్షను పూర్తి చేశారు. ఎక్కడ చేశారు? అడవిలో చేశారు, రాత్రిపూట చేశారు, బాధ పెట్టుకుంటూ తీసుకెళ్లారు. రాజరాజ నరేంద్రుడు ఇచ్చిన శిక్ష ప్రకారం తలార్లు సారంగధరుణ్ణి అడవికి తీసుకెళ్లారు, బాధ పెట్టుకుంటూ, బాధిస్తూ. అడవిలోకి వెళ్ళిన తర్వాత ఆయన కాళ్ళు చేతులు నరికారు. ఇది ఇక్కడ కథ. ఈ రకంగా 3 కథల్లో కూడా మనం ముందుకు జరుగుతోంది. ఇట్లు గావించి వారులు సారంగధరుణ్ణి ఏమనో ఏటంచు దాపురం నుండి నిరీక్షింపుతుండినా అతడు శల్యఖండ 16 కావలసినని విచారముందుటయు అంత తద్విధిగని గగనంబు వాడిని వచ్చి ఇంపందొడంగే అది ఎట్లనినా. మిగతా కథను రేపు చూద్దాం. స్వస్తి. కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయ కావ్యాన్ని కావ్య పఠనం చేసిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.